హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శివాని 11వ భాగం చదువుకుందాం. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది హరీష. చలపతితో గొడవ పడుతూ ఉంది పవిత్ర. దాన్ని తీసుకొచ్చి నీకు అప్పగించాలి అంటే మామూలు విషయం కాదు. దాని మొగుడు, బావగారు, దానికున్న 2 అన్నలు అందరూ కూడా భారీగా భయం గొలిపేలా ఉంటారు. అసలు రమేష్ని చూస్తే నాకు మొదట్నుంచి భయమే అంది పవిత్ర. ఏ, నీ వైపు చూడలేదా ఏంటివాడు అన్నాడు ఎగతాళిగా చలపతి. ఇక దాని మొగుణ్ణి చూస్తే భయం. నాకు వాడిని చూస్తుంటే నేను కాదు అని మనసులో అనుకుని ఎవరైనా దాని జోలికి వెళ్తారా ధైర్యం చేసి? వాళ్ళ అన్నలు కూడా 2 భయం గొలిపేలాగానే ఉన్నారు. అసలు ఎటువైపు చూడరు. వారి వంక చూస్తే చీలుస్తామన్నట్లు చూస్తారు. నీకే, నువ్వెన్నైనా చెబుతావు. అడిగావని గారెలు చేసినంత సులభం కాదు దానిని నీ పక్కలోకి తీసుకురావడం అని చెప్పింది పవిత్ర. అయితే మానేసి ఇక ఆ స్థలం గురించి అడక్కు నన్ను అంటూ సీరియస్గా బయటకు వెళ్ళిపోయాడు చలపతి. ఆ బయట చెట్లకు నీళ్లు పోస్తున్న శివాని కనిపించింది చలపతికి. దేవలోకం నుండి సరాసరి ఇక్కడికి వచ్చిందా అన్నట్లు ఉంటుంది. అప్పుడప్పుడే విరిసిన మొగ్గలా ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఒక కన్నెవైపు చూసినట్లు అనిపిస్తుంది అంటూ అలాగే చూస్తూ నిలబడి ఉన్నాడు చలపతి. బయటకు వచ్చింది పవిత్ర. అబ్బా, ఈ శివానికి ఏమీ పని ఉండదు. ఇప్పుడు చెట్లకు నీళ్లు లేకపోతే ఏం వచ్చింది? మళ్ళీ వీడి కంట్లో పడింది. నన్ను చంపుతున్నారు అని తిట్టుకుంటూ అలాగే చలపతి వైపు చూస్తూ నిలబడింది. ఇంతలో లోపల నుండి రమేష్ వచ్చాడు. అంటే చలపతి వెళ్ళాడు గబుక్కున. పవిత్ర లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆ కాసేపట్లోనే చలపతి చూపులను కనిపెట్టేశాడు రమేష్. లోపలికి వెళ్ళమ్మా నువ్వు అన్నాడు శివానీని. ఒక రకంగా అందం శాపం లాంటిది. కంటికి కనిపించినప్పుడల్లా చెడువారి దృష్టి పడేలా చేస్తుంది. అలాంటి వారికి సరైన ధైర్యం నేర్పాలి. తెలివిగా ఉండటం, సమాజంలో వ్యక్తుల పట్ల భద్రతాభావంగా ఎలా బతకాలో నేర్పించాలి ముందే. ఎందుకనో బయటకు వచ్చింది పవిత్ర. శివాని వాళ్ళ ఇంటి వైపు చూసింది. అక్కడే ఉన్న రమేష్ చాలా విసురుగా వేశాడు గేట్. అంతే, ఒక్క దూకు దూకినట్లు లోపలకు పరిగెత్తింది. గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది రమేష్కి. ఒకసారి లక్ష్మమ్మ గారిని తీసుకుని రమేష్ హాస్పిటల్కి వెళ్ళాడు రమతో కలిసి. అప్పుడు కాలేజీ చదువుతున్న కిరణ్ వర్షంలో తడిచి లోపలకు వచ్చాడు. అప్పటికే రమేష్ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయ్యింది. ఇంట్లో ఎవరూ లేరని కనిపెట్టిన పవిత్ర రమా అంటూ వచ్చింది. అమ్మ వాళ్ళు లేరు అని చెప్పాడు కిరణ్. ఇంట్లో ఎవరూ లేరా? ఒక్కడివే ఉన్నావా? వర్షంలో తడిచి వచ్చావా? చొక్కా తీసి ఉన్న కిరణ్ని అలాగే చూస్తూ ఉండిపోయింది పవిత్ర. మీరు వెళ్ళండి అని చెప్పాడు గట్టిగా కిరణ్. వెళ్ళటానికా ఏమిటి వచ్చింది? నీకోసమే వచ్చాను, నీ ఇష్టం అంటూ కిరణ్ని కౌగిలించుకుంది. ఒళ్ళు మండిపోయింది కిరణ్కి. ఛీ, వదులుపో బయటికి అన్నాడు కోపంగా. నా జీవితమంతా అడవ కాచిన వెన్నెలలా ఉంది అంటూ కిరణ్ మాటను లెక్క చేయక గట్టిగా కిరణ్ నడుం పట్టేసుకుంది పవిత్ర. ఛీ, వదులు అంటున్నాడు కిరణ్. అప్పుడే లోపలికి వచ్చాడు రమేష్. విపరీతమైన కోపం వచ్చేసింది రమేష్కి. పిచ్చి పట్టిన గజ్జి కుక్కలు వస్తాయి లోపలకు, తలుపు వేసుకోవడం తెలీదా నీకు కిరణ్ అంటూ పెద్దగా అరిచాడు. రమేష్ అరిచిన అరుపు పవిత్ర కిరణ్ని వదిలేసి పరుగున వెళ్ళిపోయింది తన ఇంటికి. అది గుర్తుకు వచ్చిన రమేష్కి, ఇన్నాళ్ళు దీని వలన మగవాళ్లకు ఇబ్బంది అనుకున్నా, కానీ అంతకన్నా పెద్ద సమస్య ఆడవాళ్ల జోలికి వస్తే దీనికి మామూలుగా పెట్టకూడదు భయం. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో సాయంత్రం కిరణ్తో మాట్లాడి చూడాలి. వాడికి చాలా తెలివి ఉంటుంది ఇలాంటి వాటి పట్ల అనుకున్నాడు రమేష్. కిటికీలో నుండి పవిత్ర రమేష్ వైపే చూస్తూ గమనిస్తూ ఉంది. రమేష్ ఫోన్లో మాట్లాడుతూ, దానికి వాడికి కూడా తాట ఒలిచేస్తానని చెప్పరా వెధవ. ఇది వరకు ఏదో ఊరుకున్నామని అనుకుంటున్నారేమో. సరిగ్గా కోపం వస్తే బొమికలు విరిచి మెడలో వేసుకుంటామంటూ చాలా కోపంగా పిచ్చతిట్లు తిడుతూ మాట్లాడుతున్నాడు రమేష్ కావాలని. వామ్మో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అనుకుని ఆ కిటికీలు వేసేసింది పవిత్ర. ఇలాంటి మంద వల్ల మగవాళ్ళు చెడిపోతారు, ఆడవాళ్ల జీవితాలు చెడిపోతాయి. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. రమ ఎందుకు చెప్పిందో చూచాయిగా కారణం లేనిదే రమ చెప్పదు. వెంటనే దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని బయటకు వెళ్ళిపోయాడు రమేష్. చలపతి 1 వారం రోజులు ఇటువైపు రాకు అని ఫోన్ చేసి చెప్పింది పవిత్ర. ఎందుకు అన్నాడు కోపంగా చలపతి. కాదులే, నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పింది రమేష్ మీద చెప్పకుండా పవిత్ర.
అత్తయ్యా అత్తయ్యా, నేను వంకాయలు మసాలా పెట్టి చక్కగా వేయించా చూడండి అంటూ పిలిచింది శివాని ఆనందంగా. నిజంగా నూనెలో చక్కగా వేగి ఉన్నాయి వంకాయలు. చాలా బాగా వేగినట్లు కనిపిస్తున్నాయి శివాని. బాగుంటుంది కూర, ఇంక చూసేదేముంది అన్నారు లక్ష్మమ్మ. కిరణ్ భార్య వచ్చిన దగ్గర నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి రావడమే వంకాయ కలర్ లంగా ఓణీ కట్టుకున్న భార్యను చూసి అబ్బా వంకాయ్ అని అనబోతున్న కిరణ్ మాటకు నేను వంకాయలు వేయించానని ఎలా తెలిసిందండి? అంతే గుమగుమ వాసన వచ్చిందా కూర అని ఆశ్చర్యంగా సంతోషపడిపోయింది శివాని. నేననేది నువ్వు వేసుకున్న వంకాయ రంగు లంగా ఓణి భలే ఉంది నీ ఒంటి రంగుకి అని అంటూ నవ్వాడు కిరణ్. వంకాయ రంగు కలర్ ఓణి వేసుకున్న వన్నెల దొరసాని వంకాయలు కూడా వేయించావా అంటూ నవ్వుతూ శివాని చెంగులాగి పట్టుకున్నాడు కిరణ్. ఇంతలో వాళ్ళమ్మ వచ్చింది బయటకు. అంతే, చెంగు వదిలేశాడు కిరణ్. శివాని ఒక్కసారిగా లక్ష్మమ్మ గారి కాళ్ల దగ్గర పడిపోయింది ఆ విసురుకి. అదేమీ గమనించని లక్ష్మమ్మ గారు, ఏమైందమ్మా ఇలా కాళ్ల మీద పడుతున్నావన్నారు లక్ష్మమ్మ. నేను పడలేదత్తయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శివాని. శివానికి ఉన్నట్టుండి ఒక్కసారిగా అలా పడిపోయేసరికి భయం వేసింది పాపం. ముందు అందుకే ఏడుపు వచ్చేసింది. మీ అబ్బాయి నా చెంగు అంటున్న శివాని మాటలకు అడ్డు వచ్చి అక్కడికి పడిపోతుంది అని నేను గట్టిగా పట్టుకోబోయానమ్మా, అయినా పడిపోయిందన్నాడు కిరణ్ శివాని వైపు చూసి నవ్వుతూ. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? పెద్దవాళ్ళకి అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పారు మా అన్నయ్య అంది శివాని. జరిగిన విషయాన్ని గమనించిన లక్ష్మమ్మ గారు నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లారు. నువ్వు నిజాలేమీ చెప్పక్కర్లేదు, దయచేసి రా అంటూ లోపలికి తీసుకెళ్లాడు భార్యను కిరణ్. మీరు పట్ట పగలు కూడా ఇలా చేయకూడదు. అత్తయ్య గారు నన్ను అడగలేక అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు. ఆమె అడిగిన ప్రశ్నలు నాకు అర్థం కాలేదు. ఏమడిగారు అన్నాడు కిరణ్. నిన్న దేవుడి గదిలోకి వెళ్ళబోతుంటే నువ్వు స్నానం చేశావా అన్నారు. స్నానం ఉదయాన్నే చేశాగా అత్తయ్యా అన్నాను నేను. అది కాదమ్మా, మధ్యలో కిరణ్ వచ్చారు కదా అని నన్ను ఏమీ అడగలేక ఊరికుండిపోయారు. అప్పుడు అక్క నన్ను పిలిచి చెప్పింది మీతో నేను అంటూ. ఇంకా ఏం చెప్పాలో తెలియక తలపట్టుకుని కూర్చుంది శివాని. చెప్పు, మీతో నేను అంటూ నవ్వుతున్నాడు కిరణ్. శివాని చెంగు పట్టుకున్నాడు కిరణ్. అదే, ఇలా ఉంటే అలా దేవుడి గదిలోకి వెళ్ళకూడదంట. అందుకని ఆ మాట అత్తయ్య గారు చెప్పలేకపోతున్నారు నాతో పాపం అంది శివాని. ఆ పాపాలు అవన్నీ మనకు అవసరం. కొత్త జంట మనం. కొత్త జంట అంటే ఇలాగే ఉండాలంట ఎప్పుడు అన్నాడు నవ్వుతూ కిరణ్. అది మీకెవరు చెప్పారలా అన్నది శివాని. మా మావయ్య చెప్పాడు, మన్మధుడు అంటూ నవ్వాడు కిరణ్. నేనిప్పుడు ఇలా ఉంటే అత్తయ్య గారికి కొన్ని పనులు సహాయం చేయకూడదు. అందుకే పగలు మనం ఇలా వద్దులే అంది శివాని. నాకు అన్నం వద్దు, ఏమీ వద్దు, పో అన్నాడు కిరణ్. శివానికి ఏడుపు వచ్చేసింది, బయటకొచ్చేసింది. రమేష్ కూడా వచ్చేసరికి అందరికీ భోజనాలు పెట్టింది శివాని. ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు అన్నాడు రమేష్. ఆయనకు అన్నం వద్దంటండి అని చెప్పింది శివాని ఏడుపు ముఖంతో. రే కిరణ్, రా బయటికి అన్నాడు రమేష్ గట్టిగా. ఏంటన్నయ్యా అంటూ వచ్చాడు కిరణ్. భోజనం చేద్దాం, కూర్చో అన్నాడు రమేష్. కిరణ్ శివాని వైపు ఒక చూపు చూసి కూర్చున్నాడు భోజనానికి. శివాని అందరికీ భోజనాలు వడ్డించింది. అత్తగారికి అటు రమకి కూడా ఇచ్చి వచ్చింది. నేనే చేశాను వంకాయ కర్రీ అంటూ సంతోషంగా అందరికీ తలొక వంకాయ వేసింది. కిరణ్ ముందు పప్పు టమాటా కలుపుకోకుండా భార్య మీద ప్రేమతో సరాసరి వంకాయ నోట్లో పెట్టుకున్నాడు. రమేష్ కూడా తిని కిరణ్ వైపు చూసి నవ్వాడు. లక్ష్మమ్మ గారు కూడా నవ్వింది. లోపల రమ ఒకటే నవ్వు. చాలా బాగుంది కాబోలు. అందరూ సంతోషంగా నవ్వుతున్నారని మురిసిపోయింది శివాని. శివాని, ఇదిగో ఈ ముక్క తిను ఒకసారి అంటూ నోట్లో పెట్టాడు కిరణ్. అయ్యో, ఉప్పు లేదు అంది శివాని. ముఖం వాడిపోయి తల దించుకుంది శివాని. ఏమైంది? అందరూ కాస్త ఉప్పు కలుపుకుని తినండి, కమ్మగా ఉంది కూర అన్నాడు రమేష్ పెద్దగా. చాలా బాగుందమ్మా అన్నాడు రమేష్. మా పెద్దన్నయ్య కూడా అంతే, నేనేం చేసినా బాగుందని తినేవారు. 2 సార్లు పచ్చడి చేశాను ఇంట్లో, వదిన వాళ్ళు లేనప్పుడు. అప్పుడు పచ్చడి చాలా బాగుంది అన్నారు మా పెద్దన్నయ్య. కానీ నేను మిరపకాయలు వేయడం మర్చిపోయాను పచ్చట్లో. అందరూ ఏమైనా అన్నా ఊరుకోడు పెద్దన్నయ్య అంటూ అమాయకంగా చెప్పి నవ్వింది శివాని. చాలా గొప్ప పని చేశావు, పచ్చట్లో మిరపకాయలు మర్చిపోయావా అంటూ నవ్వాడు కిరణ్. పప్పు టమాటా అమ్మ చేసింది, చాలా బాగుంది అన్నాడు కిరణ్. నాకు తెలుసు, మీ మాట కాదని అన్నానని నన్ను ఇలా అంటారు కదూ అంది శివాని. ఏం మాట అంది?
రమ లోపల నుండి నవ్వుతూ, అది కాదు, ఆయన నన్ను లోపలికి తీసుకువెళ్లారు. నీకు పుణ్యం ఉంటుంది, ఇంకో వంకాయ వెయ్యి, తినడానికి ఉప్పు కూడా వద్దు తల్లి, నువ్వు మాత్రం నోరెత్తకుండా ఉంటే చాలు అన్నాడు కిరణ్ నవ్వుతూ. అలాగే చూస్తూ ఉండిపోయింది పెద్ద పెద్ద కళ్ళతో శివాని అమాయకంగా. అసలు అందరికీ పొలమారేలా నవ్వొచ్చింది. రమ అయితే నవ్వుతూనే ఉంది. కిరణ్, నీ ముఖం నాకు ఇక్కడ కనిపిస్తుంది, నవ్వు వస్తుంది అంటూ నవ్వింది. రమ, ఊరుకోండి వదిన, మీరు మరీను అన్నాడు కిరణ్. పుట్టే వాళ్ళకి మాత్రం రోజు నవ్వే నవ్వు, శివాని మంచి పిల్ల అన్నాడు రమేష్. అవును, చాలా మంచి పిల్ల, పడే వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు కిరణ్ నవ్వుతూ. అందరూ నవ్వుతున్నారు అని తను కూడా నవ్వేసింది శివాని. ఇవాళకింతే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం. బాయ్. కథ మీకు నచ్చినట్లయితే గనక కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో.